Yeah, bring you up. Yeah, come on. సో హలో హాయ్ వెల్కమ్ టు ఎస్కేఎస్ టెక్ తెలుగు. ఎస్కేఎస్ టెక్ తెలుగు ఛానల్కి మీకు స్వాగతం. సో ఈరోజు తెచ్చాను ఒక వీడియో, అది శాంసంగ్ J7 Max పైన అన్నమాట. సో నిన్నే ఇది రిలీజ్ అయింది ఫోన్ శాంసంగ్ కంపెనీ నుంచి. సో శాంసంగ్ J7 Max ఇది ఒక మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్, అంటే బడ్జెట్ కాదన్నమాట, మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ఇది. సో దీని గురించి పూర్తి డీటెయిల్ మీకు ఇవ్వబోతున్నాను ఈ వీడియోలో. సో ప్రోస్, కాన్స్ అండ్ నా ఒపీనియన్స్ ప్లస్ ఫుల్ స్పెసిఫికేషన్స్ మీకు దీంట్లో ఉంటాయి. సో మొత్తం చూడండి వీడియో. సో అంతకుముందు మీరు ఎస్కేఎస్ టెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రెడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది చూసారా, 53 సబ్స్క్రైబర్స్ అని ఉన్నారు. సో అక్కడ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ అయిపోతారు ఈజీగా. ఓకే, సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. శాంసంగ్ గెలాక్సీ J7 Max స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. సో దీంట్లో మనకి డిస్ప్లే 5.7 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే లభిస్తుంది, 1080 పిక్సెల్ది. సో వీటితో పాటు మనకి దీంట్లో ప్రాసెసర్ 1.6 GHz పైన పనిచేసే ఆక్టోకోర్ ప్రాసెసర్ ఇచ్చారు. మీడియాటెక్ P20 ఇచ్చారనమాట, 6757 దీని మోడల్ నెంబర్. సో వీటితో పాటు దీంట్లో మనకి 4GB ర్యామ్ ఇచ్చారు అండ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు. సో వీటితో పాటు మనకి కెమెరాస్ దీంట్లో రేర్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు విత్ ఫ్లాష్. సో వెనకాల మనకి ఫ్లాష్ కూడా లభిస్తుంది. సో రౌండ్ ఫ్లాష్ లభిస్తుంది లైటింగ్ ఎఫెక్ట్తో. సో వీటితో పాటు f1/7 అపర్చర్ ఇచ్చారు దీనికి. సో వీటితో పాటు ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్, దీనికి f1.9 అపర్చర్ ఇచ్చారు ప్లస్ ఫ్లాష్ కూడా ఇచ్చారు. సో వెనకాల ముందు ఫ్లాష్ ఉంది, 13+13 మెగాపిక్సెల్ కెమెరాస్ ఇచ్చారనమాట. సో సేమ్ టైప్ ఆఫ్ కెమెరాస్. సో వీటితో పాటు దీని థిక్నెస్ మనకి 8.1 mm లభిస్తుంది. సో థిక్నెస్ వైజ్ కొద్దిగా స్లిమ్గా కనిపిస్తుంది. సో వీటితో పాటు దీంట్లో మనకి బ్యాటరీ 3300 mAh బ్యాటరీ ఇచ్చారు, 3300 mAh బ్యాటరీ. సో వీటితో పాటు మన కనెక్టివిటీ 3G 4G Cat 4 అని ఒక టెక్నాలజీ కూడా ఉంది, అది కూడా ఇచ్చారు, 4G Cat 4 అని. సో 4G 3G 2G అన్ని నెట్వర్క్స్ దీంట్లో పనిచేస్తాయి. సో సిమ్స్ వచ్చి దీంట్లో మనకి డ్వెల్ సిమ్ ఇచ్చారు ప్లస్ డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఇచ్చారు. సో 3 దీంట్లో మీరు పెట్టుకోవచ్చు అనమాట, హైబ్రిడ్ సిమ్ లేదు దీంట్లో. సో వీటితో పాటు దీనికి మనకి ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చి నౌగట్ ఇచ్చారు, ఆండ్రాయిడ్ నౌగట్ 7.1.1. సో లేటెస్ట్ వర్షన్. సో ఇది ఒక మంచి విషయం. సో మొత్తం స్పెసిఫికేషన్స్ మనకి ఈ విధంగా లభిస్తాయి. మెయిన్ స్పెసిఫికేషన్స్ ఇవన్నమాట. సో మీరు చూడొచ్చు ఫోన్ ఏ విధంగా ఉంది, లుక్ వైజ్ చాలా బాగా కనిపిస్తుంది. సో లుక్ వైజ్ చాలా బాగుంది ఫోన్. సో ఇక నెక్స్ట్ నా ఒపీనియన్స్ మీకు చెప్తాను. సో లుక్ వైజ్ చూడడానికి ఫోన్ చాలా బాగా కనిపిస్తుంది, డిజైన్ అండ్ డిస్ప్లే వైజ్. సో 5.7 ఇంచ్ డిస్ప్లే కూడా మంచి లుక్తో ఉంది. సో ఇక ర్యామ్ 4GB ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం. సో ఇంటర్నల్ 64GB ఇచ్చింటే ఇంకా బాగుండేది, బట్ 32GB మాత్రమే ఇచ్చారు. సో వీటితో పాటు మనకి శాంసంగ్ పే అనేది కూడా దీంట్లో లభిస్తుంది అనమాట, యాప్. సో దాంతో మీరు శాంసంగ్ పే మినీ అనే ఒక మొబైల్ వ్యాలెట్ ఉంది, దాంతో యూస్ చేసుకోవచ్చు మీరు పేమెంట్స్ లాంటివి. సో ఇదనమాట. కెమెరాస్ వచ్చి కెమెరాస్ 13 మంచి కెమెరాసే, బాగానే ఉంటాయి. సో ఇది బాగుంది. సో వీటితో పాటు మనకి బ్యాటరీ తక్కువ ఇచ్చారు, 3300 mAh మాత్రమే. సో ఇది కొద్దిగా మైనస్ అవుతుంది. సో ఇదన్నమాట. సో ఇక ప్లస్ మైనస్ పాయింట్ చెప్పేస్తాను మీకు. ప్లస్ పాయింట్స్ వచ్చి మనకి దీంట్లో డిస్ప్లే 5.7 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే ఇచ్చారు, ఇది ప్లస్ పాయింట్. ఇక ఇంకో ప్లస్ పాయింట్ వచ్చి 4GB ర్యామ్ ఇచ్చారు, ఇది ప్లస్ పాయింట్. ఇంకా వీటితో పాటు ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ ప్లస్ పాయింట్. సో ఈ 3 ప్లస్ పాయింట్. ఇక మైనస్ పాయింట్ వచ్చి దీంట్లో మనకి 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు, ఇది మైనస్ అవుతుంది. సో వీటితో పాటు మనకి దీంట్లో మీడియాటెక్ P20 ప్రాసెసర్ ఇచ్చారు, ఇది కొద్దిగా మైనస్ అవుతుంది, ఎందుకంటే స్నాప్డ్రాగన్ కాదు కాబట్టి. బట్ మంచి ప్రాసెసరే, యూస్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు. బట్ నాకు తెలిసి ఇది కొద్దిగా మైనస్ పాయింట్లోకి వెళ్తుంది. చాలామందికి ఇప్పుడు స్నాప్డ్రాగన్ అంటే ఇష్టం ఎక్కువ ఉంది, సో మీడియాటెక్ కన్నా. సో అందువల్ల ఇది కొద్దిగా మైనస్ అవ్వచ్చు. సో వీటితో పాటు మనకి బ్యాటరీ 3300 mAh ఇచ్చారు. సో ఇది తక్కువ పడుతుంది ఇప్పటి రేంజ్కి. అట్లీస్ట్ 4000 అయినా ఇవ్వాల్సింది, అది ఇవ్వలేదు. బట్ సామ్సంగ్ కాబట్టి ఏం చేయలేం.
సో సామ్సంగ్ బ్రాండ్ నేమ్తో నడుస్తుంది కాబట్టి సో ప్రైస్ డీటెయిల్స్ అన్నీ మనం చాలా ఎక్స్పెక్ట్ చేయలేం. ఇక ఫైనల్ ప్రైస్ 17,900 ఇచ్చారు, నియర్లీ 18,000 రూపీస్. సో ప్రైస్ కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది నాకు. సో దీని ప్రైస్ అట్లీస్ట్ 15,000 పెట్టాల్సింది, బట్ 17,900 పెట్టారు. సో ఇది కొద్దిగా మైనస్ అవ్వచ్చు. సో ఓవరాల్గా ఫోన్ మంచి ఫోనే కొనుక్కోవచ్చు. మీరు సామ్సంగ్ ఫ్యాన్ అయితే పక్కా కొనుక్కోవచ్చు. మీకు సామ్సంగ్ ఇష్టం లేకపోతే కొనకండి, కొద్దిగా డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి, ఎందుకంటే కొన్ని మైనస్ ఉన్నాయి దీంట్లో. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ గేమింగ్స్ వైజ్ అయితే మీకు మామూలుగా యూస్ చేసుకోవచ్చు, కెమెరాస్కి ఎంటర్టైన్మెంట్కి బాగానే ఉంటుంది ఫోన్. ఇక పర్ఫార్మెన్స్ గేమింగ్స్ అంటారా, అది కూడా నడుస్తుంది, బాగానే ఉంటుంది. అంటే మీరు హై ఎండ్ ఎక్స్పెక్ట్ చేయలేరు, అంటే భారీగా నాన్ స్టాప్ గేమ్స్ ఆడే వాళ్ళకైతే ఈ ఫోన్ అంతగా బెటర్ కాకపోవచ్చు ఆప్షన్, ఎందుకంటే దీంట్లో హీలియో P20 మాత్రమే ఇచ్చారు కాబట్టి. ఇది కూడా మంచి ప్రాసెసరే అకార్డింగ్ టు లేటెస్ట్ వర్షన్. సో బట్ కొనుక్కోవచ్చు మీరు కావాలంటే, లైట్ కాదు మామూలుగా ఆడుకోవచ్చు, హై ఎండ్ గేమ్స్ కూడా ఆడొచ్చు దీంట్లో, P20 ప్రాసెసరే కాబట్టి. సో బట్ కొందరికి నచ్చకపోవచ్చు అంతే. సో దట్స్ ఇట్ నా ఒపీనియన్స్ అండ్ ప్లస్ మైనస్ పాయింట్స్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అనుకోవచ్చు ఇది సామ్సంగ్ నుంచి, కాకపోతే ప్రైస్ కొద్దిగా తగ్గించుంటే ఇంకా బాగుండేది ఈ ఫోన్, J7 Max. సో దట్స్ ఇట్. మీకు అవైలబిలిటీ అనేది ఆల్రెడీ ఈ నెల నుంచి ఈ ఫోన్ లభిస్తుంది మీకు. ఆఫ్టర్ మేబీ 20 తర్వాత అనుకుంటా ఈ ఫోన్ మీకు లభిస్తుంది ప్రీ బుకింగ్స్. సో అప్పటి నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో లింక్స్ కింద ఉంటాయి, మీరు చూసుకోండి, చూసి కొనుక్కోండి అక్కడి నుంచి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి SKS Tech తెలుగు ఛానల్ని. సో నా పేరు SK హుసేన్, SKS Tech తెలుగు ఛానల్ నుంచి. మరి కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా, బాయ్, సీ యూ, సైనింగ్ ఆఫ్.